హాయ్ ఎవరివన్, సీ దిస్ ప్రాబ్లం. ఒక వడ్డీ వ్యాపారి ఏకి 5,000 రూపీస్ను 2 years కాలానికి, బికి 4,000 రూపీస్ను 3 years కాలానికి అప్పుగా ఇచ్చును. ఇద్దరి వద్ద నుండి మొత్తం 1,020 రూపీస్ వడ్డీ లభించును. అయినా వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో వడ్డీ ఇచ్చారు కదా మనకి, మొత్తం వడ్డీ అది I = అనుకుంటే నెక్స్ట్ 2 కూడా 2 యాడ్ చేసేయాలి. ఈ ఫామ్లో ఇచ్చేయాలి. ఆల్రెడీ ఇచ్చేసాం కదా ఈ ఫామ్లో. సో మొత్తం వడ్డీ ఎంత ఇచ్చాడు మనకి, మొత్తం 1,320 = ఇక్కడ PTR/100 వేసుకుంటే 5,000 రూపీస్ ఇంటూ 2 × R/100 ప్లస్ నెక్స్ట్ I2 3 ఇంటూ ఇక్కడ 5,000 2 years, నెక్స్ట్ 4,000 ఇంటూ 3 years ఇంటూ R/100. సో విధంగా రాసుకోవాలి. చేసాం కదా మోడల్. సో 1,320 2 zeros క్యాన్సిల్. ఇక్కడ 2 zeros, ఇక్కడ ఎంత 4,000 2 zeros క్యాన్సిల్. 5 2s 10, 10 ఇంటూ 0, 10 ఇంటూ 10 100. సో 100R ప్లస్ ఇక్కడ 120R. R ఫైండ్ అవుట్ చేయాలి మనం. 1,320 100 ప్లస్ 120 ఎంత 220R. 0 0 క్యాన్సిల్. 11 టేబుల్లో 11 2s 22, 11 12s 2 టేబుల్లో 12 6 times. సో R ఎంత వచ్చింది, 6% వచ్చింది. సో వడ్డీ రేట్ ఎంత, 6%. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని పెట్టాలంటే మీరు మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.